పురాతన దేవాలయాలకు వెళ్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అప్పట్లో ఉండే రాజులు ఆ టెక్నాలజీకి ఇలాంటి కట్టడాలను కట్టడంలో ఉండే వాళ్ళ ఆలోచన, వాళ్ళ థింకింగ్ అండ్ మన నాగరికత, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చెప్పాలి అంటే తెలియజేయాలి అనేసి ఉండే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంది చూడండి, అదైతే మెచ్చుకోదగిందనమాట. అయితే నేను ఈరోజు మీ అందరి ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసాను. అదేంటి అంటే ఈరోజు నేనైతే కోనార్క్ అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోనార్క్ దేవాలయం గురించి అయితే మీకు చెప్పేస్తానన్నమాట. ఈ వీడియోలో ఈ దేవాలయం గురించి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఈ వీడియో చూసి మీరు కనుక ఈ టెంపుల్కి వెళ్తే అసలు దీని గురించి ఇంకా మంచిగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GH వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేసేసేయండి అండ్ ఒక లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ గురించి అంటే పద్మపురాణంలో సూర్య భగవానుడు ఇక్కడ తపస్సు చేసేవాడంట అండ్ పురుషోత్తమ మహత్యంలో కూడా ఈ ఆలయం గురించి చెప్పబడింది. ఇంకా గయాసురుడు అనే రాక్షసుడిని వధించిన శ్రీకృష్ణుడు అనమాట తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, పద్మాన్ని కోనార్క్లో పెట్టారంట. సో అందుకని ఈ క్షేత్రాన్ని పద్మక్షేత్రం అని కూడా పిలుస్తారు. సో అయితే ఫస్ట్ ఈ టెంపుల్ ఎక్కడుందని మనం తెలుసుకుందామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఒరిస్సా రాష్ట్రంలో పూరి జిల్లాలో కోనార్క్ అనే పట్టణంలో అయితే ఉందన్నమాట. మీరు కనుక ఒకవేళ పూరి జగన్నాథ స్వామిని ఫస్ట్ దర్శించుకున్నట్లయితే ఆ టెంపుల్కి ఈ టెంపుల్ వచ్చేసి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే సముద్ర తీరానికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ పక్కనే మనకి చిల్క లేక్ కూడా ఉంటుంది. మనం ఈ టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆ గూగుల్ మ్యాప్స్ అనేది సూపర్గా ఉంటాయి. ఒక పక్క సముద్రము, ఒక పక్క ఈ లేక్ భలే అనిపిస్తుంది అనమాట మ్యాప్లో కూడా. సో ఫస్ట్ అయితే అసలు ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి ఇవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాము. బంగాళాఖాతంలో కలిసే ఒక కుషభద్ర నది ఉంటుందన్నమాట. ఆ ప్రదేశం నుంచి చంద్రబాగా బీచ్ వచ్చేసి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈ చంద్రబాగ్ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే మొత్తం ఒరిస్సా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాల కంటే ఈ చంద్రబాగా బీచ్లోనే సూర్యుని కిరణాలు ఫస్ట్ పడతాయన్నమాట. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి దగ్గరలో ఉన్నట్లయితే అంటే ఈ చంద్రబాగా బీచ్కి దగ్గరలో ఉన్నట్లయితే ఫస్ట్ మార్నింగే వెళ్ళి ఆ సుందరమైన దృశ్యాన్ని చూడడం అయితే మిస్ అవ్వద్దన్నమాట. సో మనకిప్పుడు ఈ చంద్రబాగా బీచ్ నుంచి కోనార్క్ దేవాలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో అయితే పూర్వకాలంలో అంటే మన సనాతన ధర్మంలో చెప్పింది ఏంటి అంటే శ్రీకృష్ణునికి కుమారుడు ఉన్నారు కదా సాంబడు, ఆయన వచ్చేసి కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఎక్కడైతే ఈ బీచ్ ఉంది కదా చంద్రబాగా బీచ్ కాకుండా కుషభద్ర నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం ఉంది కదా అక్కడ ఆయన తపస్సు చేశాడనమాట. ఆ తపస్సు చేసినప్పుడు ఆ సూర్యుని కిరణాలు ఆయన మీద పడి ఆ కుష్ఠవ్యాధి మొత్తం నిర్మూలన అయ్యిందనమాట. సో అదనమాట అంత స్పెషాలిటీ ఉందన్నమాట మనకి ఈ సూర్య దేవాలయం గురించి. సో చాలామంది రోగాలతో బాధపడే వాళ్ళు ఈ సూర్యుని కిరణాలతో వాళ్ళ యొక్క రోగాలను కూడా నిర్మూలన చేసుకుంటున్నారు. సో అదనమాట స్పెషల్ ఈ సూర్యుని దేవాలయం యొక్క స్పెషల్ అనమాట. ఇంకా ఈ సూర్య దేవాలయం వచ్చేసి రథం ఆకారంలో ఉంటుంది అనమాట. అంటే ఒక 7 గుర్రాలు వచ్చేసి లాగుతున్నట్లుగా మనకైతే కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి ఈ గుర్రాలు ఈ టెంపుల్ చుట్టూ కూడా 24 చక్రాలు ఉంటాయి. ఈ 24 చక్రాల్లో 2 చక్రాలు మాత్రం టైంని ఎగ్జాక్ట్గా చెప్తాయి. వాటి మీద పడే ఆ సూర్యరశ్మి వల్ల ఆ సూర్యకాంతి వల్ల టైం ఎంత అయింది అనేది పర్ఫెక్ట్గా చెప్పచ్చు. ఇంకా ఈ 7 గుర్రాలని 7 వారాలుగా నెక్స్ట్ ఈ 24 చక్రాలని మన సంవత్సరంలో ఉండే 24 నెలలుగా కూడా పేర్కొనవచ్చు అనమాట. సో అదనమాట సంగతి. 24 నెలలుగా పేర్కోవచ్చు అండ్ మన తెలుగు క్యాలెండర్ ఉంటుంది కదా, మన రాసులు ఉంటాయి కదా, వాటిగా కూడా పేర్కొనవచ్చు అనమాట. సో అయితే ఈ టెంపుల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 12వ శతాబ్దంలో స్టార్ట్ అయిందనమాట. అంటే 12వ శతాబ్దంలో 1238 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి 1250 సంవత్సరంలో పూర్తి చేశారు. అంటే 12 సంవత్సరాల పాటు ఈ టెంపుల్ని నిర్మించారు. అది కూడా 1200 మంది శ్రమ పడితే ఇంత గొప్ప ఆర్కిటెక్చర్ అనేది మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అనమాట. ఇలాంటి ఆర్కిటెక్చర్ని అప్పట్లో వేరే విదేశాల నుంచి వచ్చే రాజులు వచ్చేసి దీన్ని
దీన్ని మొత్తం కూడా కొల్లగొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. చూసారా ఎంత బాధ ఉంటుందంటే, అంత గొప్ప కట్టడాన్ని ఎంతో కష్టపడి కట్టారు. వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఇట్లాంటి వాటిని కొల్లగొట్టడం అనేది అసలు నిజంగా చాలా బాధాకరమైన విషయము. అయితే దీన్ని కట్టించిన రాజు ఎవరంటే అనంతవర్మ అండ్ చోడగంగదేవులు స్టార్ట్ చేస్తే, వాళ్ళ కొడుకైనటువంటి అనంత భీమదేవు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ కొనసాగిస్తూ లాస్ట్లో ఎవరు పూర్తి చేశారంటే వాళ్ళ మనవడైనటువంటి నరసింహదేవు ఈ మొత్తం టెంపుల్ని అయితే పూర్తి చేశారు. అదన్నమాట సంగతి. అంటే 3 generations టెంపుల్ అనమాట దీన్ని. ఇది వచ్చేసి అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయానండి. అదేంటి అంటే, శ్రీకృష్ణ కుమారుడు సాంబడు ఉన్నారు కదా, ఆయన అయితే ఈ చంద్రబాగ బీచ్ తీరాన తపస్సు చేసుకున్నారు. సో దానివల్ల ఆ కిరణాల వల్ల ఆయనకి శాపం జరిగిందని చెప్పాను కదా. అయితే అక్కడ ఆయనకి ఆ సూర్యుని విగ్రహం అయితే దొరికిందంట. సో ఆయన తీసుకొచ్చి ఎక్కడ ప్రతిష్ఠించారంటే ఈ టెంపుల్ కట్టక ముందు ఉండే ప్లేస్లో, ఇదే ప్లేస్లో ఆయన ప్రతిష్ఠించారనమాట. ఆ సూర్యుని విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠించారు. మీతో ఇంకో విషయం కూడా చెప్పనా, అప్పుడులో సూర్యుని విగ్రహం మీద అంటే సూర్యుని కిరీటం ఉంటుంది కదా, ఆ వజ్రపు కిరీటం మీద పొద్దున్నే సూర్యుని కిరణాలు పడి ఆ టెంపుల్ మొత్తం ఆ వెలుగుతో నిండిపోయి చాలా అద్భుతంగా కనిపించేదంట. తర్వాత వన్స్ ఈ టెంపుల్ అనేది దాడికి గురైన తర్వాత ఆ సూర్యుని విగ్రహాన్ని దొంగలించిన తర్వాత అప్పటి నుంచి కూడా దేవాలయంలో పూజలను అయితే ఆపేశారనమాట. సో అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం మానేశారనమాట. వన్స్ ఈ టెంపుల్ ఎప్పుడైతే దాడికి గురైందో అప్పటి నుంచి. ఇంకో విషయం చెప్పనా, ఎక్కడైతే మనకి ఈ టెంపుల్లో విగ్రహం అనేది గాల్లో తేలాడుతుందనమాట. ఎలా అంటే ఆ విగ్రహం కింద 50 టన్నుల ఒక అయస్కాంతాన్ని పెట్టి ఆ సూర్యుని విగ్రహం అనేది తేలేటట్టుగా ఒక ఎంత అసలు ఆ నాలెడ్జ్ చూడండి, అసలు నిజంగా శబాష్ అని చెప్పొచ్చు అనమాట. ఆ నాలెడ్జ్, ఆ టెక్నాలజీకి అప్పట్లో ఈ టెంపుల్కి అసలు చాలా 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 అంటే మనకి టైం తెలుసుకోవడానికైనా సరే, లేదంటే మనకి అసలు ఈ 12 నెలలు ఇవంతా కూడా మనకి ఈ టెంపుల్ నుంచి వచ్చాయంటే సూపర్ కదా, చాలా బాగా అనిపిస్తుంది కదా. మన ఛానల్లో అసలు పూరిలో ఉన్నటువంటి రథయాత్ర గురించి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఉందన్నమాట. అసలు రథయాత్ర ఎందుకు చేస్తారు, కొన్ని కోట్ల మంది జనం వస్తారు ఎందుకు, అసలు మెయిన్ విగ్రహమూర్తులను తీసుకొచ్చి ఎక్కడ కూడా అసలు అలా ఊరేగించరు కదండి. ఆ మెయిన్ విగ్రహమూర్తులను, ఆ దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆ పూరి వీధుల్లో ఊరేగించడం, ఇవన్నీ కూడా అసలు ఎందుకు జరుగుతాయి అనేది కూడా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ మీరు ఒకవేళ పూరి వెళ్ళాలనుకుంటే రథయాత్ర జరుగుతుంది కదా, అప్పుడు అంటే ఆ రోజుల్లో వెళ్ళారంటే కనుక మీరైతే రథయాత్రని చూడొచ్చు. అండ్ ఈ కోణార్క దేవాలయాన్ని, లింగరాజ ఆలయాన్ని, నెక్స్ట్ సాక్షి గోపాల్ అండి. ఎందుకంటే మనం పూరి వెళ్ళాము అన్నదానికి మెయిన్ సాక్షి ఎవరు అంటే ఈ సాక్షి గోపాల్ అనమాట. అండ్ ఈ సాక్షి గోపాల్ టెంపుల్ గురించి కూడా నేను చాలా చెప్పాను, విషయాలు కూడా చెప్పాను. అసలు ఎందుకు, ఏం సంగతి, అసలు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా నేనైతే ఒక వీడియో చేసి పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీకు అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఆ కామెంట్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఓహో వీళ్ళు చూస్తున్నారు అండ్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నచ్చుతుంది అనేది కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా. సో ఈ టెంపుల్ని ఎవరు దాడి చేశారు అంటే పోర్చుగీస్ వారనమాట. పక్కనే ఒక సముద్రం ఉందని చెప్పాను కదా, వాళ్ళు దానిలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే దిక్చూచి అనేది అసలు ఎటు కదలట్లేదనమాట. ఎందుకు అసలు కదలట్లేదు, ఏం సంగతి అసలు వాళ్ళు తెలుసుకోలేక చాలా చాలా వర్రీ అవుతున్నప్పుడు, ఓకే ఇక్కడ ఈ టెంపుల్లో ఒక అయస్కాంతం అయితే ఉంది, దానివల్ల మన దిక్చూచి అనేది పనిచేయట్లేదు, అందువల్ల మనం ఎటు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు వాళ్ళ లాభాలకై ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెట్ని మొత్తం ధ్వంసం చేసి ఆ మ్యాగ్నెట్ కూడా తీసుకెళ్ళిపోయారనమాట ఈ పోర్చుగీస్ వాళ్ళు. సో అలా ఈ టెంపుల్ని వాళ్ళు ధ్వంసం చేసేసారు. సో అట్లా ఈ టెంపుల్ అనేది చాలా వరకు ధ్వంసం అయిపోయిందనమాట. ఇంకా ఈ టెంపుల్లో ఉండేవి 4 సూర్యుని విగ్రహాలు, ఒకటైతే లేదు కానీ 3 అయితే ఉంటాయన్నమాట. అవేంటి ఎలా చెప్తారంటే, ఒకటి బాల్యానికి సంబంధించింది, ఒకటి యవ్వనానికి సంబంధించింది, ఒకటి వచ్చేసి మన ముసలితనానికి సంబంధించింది అన్నట్టుగా ఆ సూర్యుని ఫేసెస్ అయితే మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లా ఉంటాయన్నమాట అక్కడ ఉన్నటువంటి ఆ సూర్యదేవుని విగ్రహాలు.
ఇంకా కాలక్రమేణా ఇంకా భూకంపాలు, యుద్ధాలు, వాతావరణంలో వచ్చే చాలా చాలా మార్పులు వల్ల ఈ ఆలయం చాలా ధ్వంసం అయిపోయిందనమాట. అయితే బ్రిటిష్ వాళ్ళ కాలంలో అయితే ఈ ఆలయాన్ని ఇంకా క్షీణించకుండా కొంచెం రక్షించడానికైతే కొన్ని మార్పులు చేశారు. కానీ ఇలాంటి గొప్ప గొప్ప టెంపుల్స్‌ని మళ్ళీ అలా కట్టాలంటే చాలా చాలా కష్టం అనమాట. ఇంకో మాట చెప్పనా, ఈ కోణార్క దేవాలయము ధ్వంసానికి సంబంధించి చాలా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే విదేశీ అక్రమదారుల వల్ల ఎక్కువ ఈ టెంపుల్ అయితే ధ్వంసం అయిపోయిందనమాట. ఇంకో విషయం చెప్పాలంటే ఈ టెంపుల్కి మనకి టైం గురించి తెలుసుకోవడానికి మెయిన్ ఏంటి అంటే ఈ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక డ్యాన్స్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అదైతే చాలా చాలా బాగా జరుగుతుందంట. సో అదన్నమాట సంగతి. నేనైతే ఈ టెంపుల్ గురించి ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నా. ఇంకా ఏదైనా పాయింట్స్ మర్చిపోయానంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు అనమాట. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేసి చెప్పేసేయండి. సో ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఈ వీడియో మొత్తం అంతా కూడా ఒరియల్ లాంగ్వేజ్లో ఉందన్నమాట. నాకు యాక్చువల్లీ ఒరియల్ లాంగ్వేజ్ రాదు, కానీ చాలా ట్రై చేశాను మొత్తం అంతా కూడా తెలుగులో కొంచెం ట్రాన్స్లేట్ చేయడానికి. నాకు తెలిసినంత వరకు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాను అని నేనైతే అనుకుంటున్నా. సో అదనమాట సంగతి. ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్. यही था। अच्छा ये बाजू में था अपना समुद्र, समझ ना नहीं, दोनों संगम। ओहो। लेकिन समुद्र चला गया 3 किलोमीटर, लेकिन नदी चला गया अपना 30 किलोमीटर। पूरी जाने से आप लोग देखेंगे तीनों नदी क्रॉस करके जाएंगे। उसी नदी का नाम हम लोग को बोलता नुआ नई, पहले यहीं पर था। अच्छा। राजा लांगड़ा नरसिंह देव ने मंदिर को जब निर्माण किया 1238 में, 1250 में कंप्लीट किया। राजा का आदेश था 12 साल के अंदर इसका कंप्लीट नहीं कर पाएंगे तो भारत का गर्दन काट के यहाँ नदी और समुद्र में डाल देंगे। लेकिन 5 मंदिर तो कंप्लीट कर दिया। एक चीज़ रह गया अधूरा, मैग्नेट, जो 53 टन का सर। वो 53 टन मैग्नेट को जितनी बार फिटिंग करता उतना बार मैग्नेट गिर जाता सर। इसीलिए 12 कारीगर उसको फिटिंग नहीं किया। एक 12 साल का बच्चा ने किया। वो बच्चा का नाम होता है धर्मपद। पिताजी के नाम हुआ विश्व महाराणा। हेड कारीगर 1200 कारीगर के अंदर में, समझ गया ना नहीं। वही लड़का ने कैसे फिटिंग किया, क्यों सुसाइड किया, हम लास्ट स्टोरी बताएंगे, पहले आपको दिखा देंगे। ठीक। एक आदमी को हिंदी मालूम है ना, ट्रांसफर कर देते हैं, जो ग्रुप भी आता है, समझ गया ना नहीं मैडम। इधर तेलुगु गाइड नाको मैडम, हिंदी नहीं तो इंग्लिश, बांग्ला, उड़िया साथ में लेके जाओ। ओके सर, ये जो आप लोग जो मंदिर देखने के लिए साहब जी, इनको चप्पल को चलो हिंदी